హరి ఓ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం సద్గురుం బ్రహ్మ విద్వరం. ఓం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః భగవంతౌ పునః పునః. మనీషా పంచకం ఇప్పటికైన శ్లోకాలు కలిసి చదివేద్దాం. కొత్త శ్లోకం తర్వాత మనం ఎంటర్ అవుదాం. 1 నుంచి. జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢా ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురుః ఇత్యేషా మనీషా మమ. బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతదవిద్యయా త్రిగుణయా అశేషం మయా కల్పితం. ఇత్థం యస్య దృఢా మతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సతు ద్విజోస్తు గురుః ఇత్యేషా మనీషా మమ. సస్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురోః నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మనా భూతం భావి చ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుః ఇత్యేషా మనీషా మమ. ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుః ఇత్యేషా మనీషా మమ. మనీషా పంచకంలో మనం భగవత్పాదులు చెప్పినటువంటి 3 శ్లోకాలు చూసాం. ఈరోజు 4వ శ్లోకం మనం చూడబోతున్నాం. ఇంట్రడక్షన్ లోనే మనం చెప్పుకున్నట్టుగా 4 మహావాక్యాలని 4 శ్లోకాల్లో స్వామి వారు చెబుతూ
5వ శ్లోకంలో ఏం చెప్పారు స్వామీజీ అంటే ఒక జీవన్ముక్తుడి యొక్క ఆనంద పరిస్థితి ఎలా ఉంటుంది, లేదంటే జీవన్ముక్తుడి యొక్క అంతర్గత శైలి ఎలా ఉంటుందో తెలిపేది 5వ శ్లోకం. గత 3 శ్లోకాల్లో స్వామి 3 మహావాక్యాలకి ఎక్స్‌ప్లనేషన్ గా ఆ 3 వెర్సెస్ ని చెప్పడం జరిగింది. ఏంటి స్వామీజీ చెప్పారు ఆ 3ను అంటే, మొదటి శ్లోకంలో ప్రజ్ఞానం బ్రహ్మ అనే దాన్ని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఐత్రేయ ఉపనిషత్తులో ఋగ్వేదం నుంచి వచ్చింది. రెండవ శ్లోకంలో అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం గురించి చెప్పారు. ఈ అహం బ్రహ్మాస్మి అనేది బృహదారణ్యక ఉపనిషత్తులో యజుర్వేదం నుంచి వచ్చిందని చెప్పుకున్నాం. మూడో శ్లోకంలో తత్వమసి మహావాక్యం చాందోగ్య ఉపనిషత్తు సామవేదం. అంటే భగవత్పాదులు నిర్మాణ శైలి ఎలా ఇచ్చారు స్వామీజీ అంటే 4 మహావాక్యాలు 4 వేదాల నుంచి తీసుకొచ్చారు అన్నమాట. అంటే అద్వైతానికి ప్రమాణం ఏదండి అంటే 4 వేదాలలో కూడా ఈ మహావాక్యాలు ఉన్నాయి. అయితే వీటిని ఎందుకు స్వామీజీ మహావాక్యాలు అని అంటారు, మిగతావన్నీ చిన్న వాక్యాలు ఇవి పెద్ద వాక్యాలు అంటే కాదు. మహావాక్యము అంటే అల్పంగా పరిచ్ఛిన్న వస్తువుగా భావిస్తున్నటువంటి ఈ జీవుడే అనంతమైన ఆ బ్రహ్మ, ఈ రెండింటికి వన్నెస్ చెప్పిన వాటిని మహావాక్యము అంటారు. ఈ రెండింటికి ఏకత్వ బోధ ఏ వాక్యంలో ఉంటుందో దానిని మహావాక్యం అంటారు. అది ప్రజ్ఞానం బ్రహ్మ కావచ్చు, అహం బ్రహ్మాస్మి కావచ్చు, తత్వమసి కావచ్చు. వాక్యం చిన్నదే, తత్వమసి అన్నది చిన్న లెటర్. కానీ దాని గాఢార్థం ఏంటి స్వామీజీ అంటే ఈ త్వం త్వం అని ఏమనుకుంటున్నామో అది తత్వం అయి ఉందయ్యా, అది అయి ఉంది, తత్తు అయి ఉంది. తత్వం అసి అంటే ఈ రెండింటికి ఏకత్వాన్ని చెప్తున్నారు కాబట్టి వీటిని మహావాక్యాలు అని చెప్పడం జరుగుతుంది. అయితే స్వామీజీ ఈరోజు 4వ శ్లోకంలో ఏ మహావాక్యం గురించి చెబుతారండి అంటే 4ంట్లో 3 అయిపోయాయి అంటే ఇంకొకటే ఉంటుంది అంతే కదండి. ఆ మహావాక్యం ఏంటి స్వామీజీ అంటే ఆఖరి మహావాక్యం అయం ఆత్మ బ్రహ్మ. ఇది 4వ మహావాక్యం. దీని అర్థం ఏంటి స్వామీజీ అంటే అయం ఆత్మ అంటే దిస్ ఆత్మ అని అర్థం. అయం అంటే దిస్, ఈ ఆత్మే బ్రహ్మ అని ఉపనిషత్తులో చెప్పారు. ఏ ఉపనిషత్తులో చెప్పబడింది స్వామీజీ ఈ వాక్యం అంటే ఇది మాండూక్య ఉపనిషత్తులో చెప్పబడింది, అయమాత్మ బ్రహ్మ. మరి మాండూక్య ఉపనిషత్తు ఏ వేదం నుంచి తీసుకొచ్చారు స్వామీజీ అంటే అథర్వ వేదం నుంచి తీసుకురావడం జరిగింది. ఋగ్వేదం నుంచి ఒకటి, యజుర్వేదం నుంచి ఒకటి, సామవేదం నుంచి ఒకటి వచ్చిన ఒక్కొక్క మహావాక్యాన్ని మనం చూసాం. ఇంకా ఆఖరిగా మిగిలి ఉన్న వేదం ఏంటి స్వామీజీ అంటే అది అథర్వ వేదం. ఈ అథర్వ వేదంలో ఒక ఉపనిషత్తు మాండూక్య ఉపనిషత్తు, అందులో నుంచి తీసుకోబడిన మహావాక్యం అయమాత్మ బ్రహ్మ. ఈ అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యాన్ని 4వ శ్లోకంలో భగవత్పాదులు మనకు వివరిస్తారు. దీని అర్థం ఏంటి అనేది కొంచెం ఈ మహావాక్యం గురించి మనం చర్చ చేద్దాం, విచారణ చేద్దాం, ఎంక్వైరీ చేద్దాం. అయమాత్మ బ్రహ్మ అంటే ఏంటండి అని. అయం అంటే దిస్ అని అర్థం. ఇది తెలుగులో అయితే ఇది, ఇంగ్లీష్లో అయితే దిస్. ఈ అయం ఆత్మ అంటే ఈ ఆత్మ బ్రహ్మ అయి ఉందయ్యా అని వేదం చెప్పబడింది. అయితే పెద్దవాళ్ళు దీనికి తార్కికంగా ఏ రకంగా విశ్లేషించారో మనం చూద్దాం. సాధారణంగా ఒకసారి మనం చూసాం, సంస్కృతంలో దిస్, ఇది అనడానికి 2 పదాలను వాడతారు. ఏంటి స్వామీజీ ఆ 2 పదాలండి అంటే ఇదం అనే పదాన్ని వాడతారు, అయం అనే పదాన్ని వాడతారు. ఇంతకు ముందు మనం విశ్లేషణ చెప్పుకునేటప్పుడు క్లాసుల్లో చెప్పుకున్నాం, ఒకదాన్ని అహం అంటాము, ఇంకొక దాన్ని ఇదం అంటాము. అంటే ఇదం ఇదం తయ, ఇది 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 అది చూపిస్తాం, దిస్ 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 దిస్. దానికి ఇదం అనే పదాన్ని ఉపయోగించాం. ఇదంతా ప్రపంచాన్ని ఒక్క పదంతో చెప్పాలండి అంటే ఇదం అనే పదంతో చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచంలో దేంతోనైనా మనకు సంబంధము
ఈ వాక్యంతోనే స్టార్ట్ అవుతుంది. దిస్ హౌస్, దిస్ కార్, దిస్ రోడ్, దిస్ టౌన్, దిస్ స్టేట్, దిస్ నేషన్, ఇంకా అలాగా మనకి ఎంతవరకైనా పోవచ్చు గాక. అయితే ఈ వాక్యంలో మాత్రం ఇదమాత్మ బ్రహ్మ అని ఉపనిషత్తు చెప్పలే, అయమాత్మ బ్రహ్మ అని చెప్పింది. ఇదమన్నా దిస్సే, అయమన్నా దిస్సే. కానీ ఈ మహావాక్యంలో వారు తీసుకున్నది ఏంటి స్వామీజీ అండి అంటే అయమాత్మ బ్రహ్మ అన్నారు. ఎందుకు స్వామీజీ అలా తీసుకోవాల్సి వచ్చిందండి అంటే, ప్రపంచకమైన వస్తువులన్నిటినీ దిస్ 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 ఇదం 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 అని మనం చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, 2 వస్తువులు ఉన్నాయనుకోండి మన వ్యవహారంలో. కొంచెం దూరంలో ఒక కుర్చీ ఉంది, కొంచెం దగ్గరలో ఒక పుస్తకం ఉంది. అప్పుడు మనం ఏమంటామండి, దాట్ చైర్ దిస్ బుక్ అంటాం. అంటే నాకు దగ్గరగా ఉన్నదాన్ని దిస్ బుక్ అంటాం, నాకు దూరంగా ఉన్నదాన్ని దట్ చైర్ అంటాం. ప్రాపంచికమైన వస్తువులు. దాట్ టౌన్, దిస్ స్ట్రీట్, ఇది మన వ్యవహారం. ఇప్పుడు అదే కుర్చీని తీసుకొచ్చి నా పక్కన పెట్టామనుకోండి, అప్పుడు ఆ కుర్చీకున్న సంబోధన ఎలా మారుతుంది స్వామీజీ? ఇంతవరకు దాట్ చైర్ అన్న వాళ్ళం మనమే, ఇప్పుడేమంటాం స్వామీజీ అంటే దిస్ చైర్ అంటాం. సమీపానికి వచ్చింది కాబట్టి. అంటే దీని అర్థం ఏంటండి అంటే, ప్రాపంచికమైన అన్ని సంబంధాలు కూడా రిలేటివ్. రిలేటివ్ అంటే దేశ కాలాలలో మనమున్న పరిస్థితిని బట్టి వాటి సంబోధన మారిపోతుంది. కాబట్టి వీటన్నిటి యొక్క స్థాయి రిలేటివ్ అంటే దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి నిరంతరము మారిపోయి, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన వరకు వద్దాం. ఆధ్యాత్మికంగా సబ్జెక్టివ్ గా మన వరకు వస్తే ఇదే సంబోధన. ఏ సంబోధన స్వామీజీ? దట్ దిస్. ఈ సంబోధన ఎలా మారుతుందో చూద్దాం. ఉదాహరణకి, మన తాలూకా ఐడెంటిటీని మనం సెన్స్ లెవెల్లో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏమంటామో తెలుసా అండి? దట్ బాడీ, దిస్ సెన్స్ అంటాం. ఎందుకు స్వామీజీ అండి అంటే, ఈ సెన్సెస్ అనేవి మనకి క్లోజర్ దాన్ బాడీ. ఇంకా దగ్గరికి వస్తున్నాం. మొదటేమో దూరంగా ఉండే వాటిని సంబోధించే వాళ్ళం అలాగా. దాట్ బీచ్, దాట్ స్ట్రీట్, దిస్ హౌస్. ఇంకా దగ్గరికి వస్తే ఈ సంబోధన ఎలా మారిపోయింది స్వామీజీ అండి అంటే, దాట్ బాడీ, దిస్ సెన్స్. ఎందుకండి అంటే, ఈ సెన్సెస్ అనేవి మనకి క్లోజర్ దాన్ అవర్ బాడీ. మన వ్యవహారం చేసినప్పుడు ముందు సెన్స్ ముట్టి ఆ సెన్స్ బాడీతో ఐడెంటిఫై అయినప్పుడు అది పని చేయడం ప్రారంభిస్తుంది కొంత దూరం. ఇంకా దగ్గరికి వస్తే ఈ సంబోధన ఎలా మారుతుందో స్వామి తెలుసా అండి? దిస్ మైండ్, దట్ సెన్సెస్. అంటే మనం క్లాసులు వింటున్నాం కాబట్టి ఈ చైన్ మనకు తెలుసు. మొదట విషయ వస్తువులు, ఆ తర్వాత శరీరము, శరీరం తర్వాత ఇంద్రియాలు, ఇంద్రియాలకింట వెనక మనస్సు, మనస్సు కన్నా వెనక బుద్ధి. వెళుతున్న కొలది మనకు దగ్గరగా ఏముంటున్నాయి స్వామీజీ? మైండ్ కన్నా దగ్గరగా మనకు ఉండేది మన తాలూకా ఇంటలెక్ట్, మన బుద్ధి. దిస్ థాట్, దట్ సీన్, ఒకవేళ ఇంద్రియం కానీ మనం చూసుకుంటే. బుద్ధి మనకి అత్యంత సమీపంలో ఉంటుంది, ఇంద్రియము శరీరం ఇంకా దూరంగా ఉంటాయి. అంతకన్నా ఇన్నర్ మోస్ట్ వెళ్ళామనుకోండి మన తాలూకా పర్సనాలిటీలో, అన్నింటికన్నా ఇన్నర్ మోస్ట్ ఏంటి స్వామీజీ అండి అంటే ఈ సెల్ఫ్, ఆత్మ. అందుకు ఉపనిషత్ ఋషి ఏమన్నాడు తెలుసా అండి? ఆ ఇన్నర్ మోస్ట్ అయం ఆత్మ, అయం ఆత్మ బ్రహ్మ. దీనికన్నా ఇన్నర్ మోస్ట్ ఇంకొకటి లేదు. తత్కారణంగా ఈ వాక్యాన్ని ఉపయోగించడం జరిగింది. ఇదమాత్మ బ్రహ్మ అనలే. ఇదం అంటే అక్కడ దూరపు వస్తువుని చూపించే దిశ అది. కానీ అయమాత్మ బ్రహ్మ అంటే అర్థం ఏంటి స్వామీజీ అండి అంటే, అన్నింటికన్నా సామీప్యంగా ఏదైతే ఉందో ఆ ఆత్మ బ్రహ్మయ్య,
అయమాత్మ బ్రహ్మ అని చెప్పటానికి కారణం ఇది. అంటే ఆత్మ యొక్క ఒక స్వభావం ఈ అయం అనేది ఏం చూపిస్తుందో తెలుసా స్వామీజీ అండి అంటే, ఆత్మ అన్నింటికన్నా ఇన్నర్ మోస్ట్. దాని తరువాత మిగతా లేయర్స్ అన్ని మన పర్సనాలిటీలో ఉంటాయి. దాని తర్వాత బుద్ధి, బుద్ధి తర్వాత మనస్సు, మనస్సు తర్వాత ఇంద్రియాలు, ప్రాణం, మనస్సు, అటు తర్వాత విషయ వస్తువులు ఏవైనా కావచ్చు కాక. ఈ ఇన్నర్ మోస్ట్నెస్ ఉన్న నేచర్ కి ఇండికేట్ చేసేది ఈ అయం అనే పదం. ఈ అయమాత్మ బ్రహ్మ. అయితే స్వామీజీ, ఈ అయం ఆత్మ అనేది మన అనుభవంలో ఎలా ఉంది స్వామీజీ అంటే మన అనుభవంలో ఎలా ఉంటుందో తెలుసండి? ఐ అనే స్ఫురణ ద్వారా ఉంటుంది. అహం అహం అహం, నేను నేను అంటాం కదండి. జాగ్రత్తగా చూడండి. వేదాంతానికి అంత గ్లోరీ ఎందుకు స్వామీజీ అంటే, సమస్త మన జీవితానికి కూడా ప్రధాన మూల బిందువు ఎవరండి అంటే ఈ అహం స్ఫురణ. వారి నుంచి మిగతా సంబంధ బాంధవ్యాలు కానీ, లాభ నష్టాలు కానీ, మంచి చెడ్డలు కానీ మిగతావన్నీ ప్రారంభమవుతాయి. అవన్నీ మారిపోయేవి. కానీ ఇవంతా జరగాలంటే ఎవరుండాలి స్వామీజీ? ఆ అహం ఉండాలి. అది లేకపోతే అన్ని జడ పదార్థాలే కదండి. నేనే లేకపోతే వాటిని గుర్తించేది ఎవరు? వాటిని అనుభవించేది ఎవరు? వాటిని అనుభవం అనే భాగ్యంలోనికి తీసుకొచ్చే చక్రవర్తి ఎవరండి అంటే ఈ అహం స్ఫురణ. కాబట్టి అహం ఆత్మ. అయితే ఋషి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఈ అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ ఆత్మే బ్రహ్మ. దీని పేరే మహావాక్యం. ఇంత మనం ఏమనుకుంటామంటే మన బుద్ధి అన్నిటికన్నా చిన్నది, అన్నిటికన్నా దగ్గరగా ఉంది, ఇంత చిన్నది ఉంటుందా స్వామీజీ ఆత్మ అంటే? కాదు. ఈ ఆత్మే సమస్తానికి అధిష్టానం, శాశ్వత వస్తువు, జనన మరణాలు లేనటువంటి సత్య పదార్థం. దాన్ని ట్రూత్ అంటారు కొంతమంది, తత్వం అంటారు కొంతమంది, బ్రహ్మ అంటారు కొంతమంది, దేవుడు అంటారు కొంతమంది. నిర్గుణము నిష్కల్మషము అయినటువంటి ఆ బ్రహ్మ అది ఒక్కటే. బ్రహ్మ ఏ స్వరూపాన్ని కలిగి ఉంటుంది స్వామీజీ అంటే, బ్రహ్మకు ముఖ్యంగా 2 స్వరూపాలు కలిగి ఉంటాయి. ఒకటేంటి స్వామీజీ అంటే బ్రహ్మ అనేది అనంతం. ఏ రకంగానూ మనం బంధించలేనటువంటి వస్తువుని అనంతం అంటాం. దేశాన్ని బట్టి కానీ, కాలాన్ని బట్టి కానీ, గుణాన్ని బట్టి కానీ, స్వభావాన్ని బట్టి కానీ ఇంత అని చెప్పడానికి వీలు లేని పదార్థం బ్రహ్మ అనంతం. రెండోది బ్రహ్మకున్న మరొక స్వభావం ఏంటి స్వామీజీ అంటే బ్రహ్మ ఒక్కటే. ఎందుకంటే అనంతమయ్యే పదార్థాలు 2 ఉండడానికి ఛాన్స్ ఉండవు. ఎందుకంటే అది లేని స్థలం కానీ, లేని కాలం కానీ ఇంకొకటి లేదు కదా. సర్వము అదే వ్యాపించి ఉన్నప్పుడు 2 ఉండడానికి ఛాన్స్ ఎలా ఉంటుంది? కాబట్టి బ్రహ్మ అనంతము, బ్రహ్మ ఒక్కటి. అది ఎవరయ్యా? అది నువ్వే. దీని పేరే ఏకత్వ బోధ అంటారు. ఈ దివ్యమైన గ్లోరీని మనకి చెప్పే వాక్యాలని మహావాక్యాలు అంటారు. ఈ మహావాక్యాలు 4. ఈరోజు ఆఖరిది అయమాత్మ బ్రహ్మ. అయితే గురువు గారు ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క పేరు చెప్పారు. మనం చెప్పుకున్నాం. ఒకదాని ఉపదేశ వాక్యం అంటాం, ఒకదాని లక్షణ వాక్యం అంటాం, ఇంకొక దాన్ని ఈ వాక్యాన్ని ఏమంటారు స్వామీజీ? అయమాత్మ బ్రహ్మని మహావాక్యం చెప్పారు కదా మీరు. ఈ మహావాక్యాన్ని గురువులు ఏ వాక్యంగా గుర్తించారు స్వామీజీ అంటే దీనిని అనుసంధాన వాక్యము అంటారు. అయమాత్మ బ్రహ్మకున్న తాత్పర్యం ఏంటండి అంటే అనుసంధాన వాక్యం. అనుసంధానం అంటే ఏంటి స్వామీజీ? సంధానము అంటే కలపడం, అనుసంధానం అంటే నిరంతరము కలపడం. అనుసంధానం. దీనిని నిరంతరము మనం ఒక దాంతో కలిపే వాక్యంగా ఉపయోగించుకోవాలిరా అబ్బాయి అని స్టూడెంట్ కి గురువు చెప్తాడనమాట. దేనిని దేనితో అనుసంధానం చేయాలి స్వామీజీ అంటే ఇదే ప్రధానమైన విషయం. ధ్యానం చేస్తాము అంటాం. ధ్యానం చేసినప్పుడు ఏం చేస్తావయ్యా? అనుసంధానం చేయాలి. ఎవరితో అనుసంధానం చేస్తావు? ఈ సమస్త పర్సనాలిటీకి కోర్ అయినటువంటి, ఈ సమస్త జ్ఞాన వ్యవహారానికి మూల బిందువు అయినటువంటి
నా ఉనికికే ఆధారమైనటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో అయం ఆత్మ, అది సమస్త బ్రహ్మాండానికి ఆధారమైన బ్రహ్మ. అది ఏక వస్తువు, తద్భిన్నంగా ఇంకొక వస్తువు లేదు అని ఈ ఆత్మని ఆ బ్రహ్మని అనుసంధానం చేసుకోవడానికి ధ్యానంలో ఈ బోధన మనం ఉపయోగించుకోవాలి. కాబట్టే దీనిని అనుసంధాన వాక్యము అంటాం. గీతా చాంటింగ్ లో కూడా మనం చెప్తాం, గీత అంబ త్వాం అనుసంధామి అంటాం. హే గీతామాత, నిత్యము నీతో నాకు కనెక్టివిటీ ఉండుగాక అంటాం. ఎందుకు కనెక్టివిటీ ఉండాలండి? గీత చదువుకొని పాఠం పూజా గదిలో పడేస్తే ఇంకా ఉపయోగం లేదు, నిత్యము ఉండాలి. అంబ త్వాం అనుసంధామి, మనం ఏ పని చేస్తున్నా ఈ నాలెడ్జ్ మనకు ఉపయోగపడాలి. బ్రహ్మ విచారణ అంటే ఇది. బ్రహ్మ విచారణ అంటే క్లాసులో చెప్పినప్పుడు శ్రద్ధగా వింటాము, ఏకాంతంగా ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్రద్ధగా చూస్తాము. ఇంతే కాకుండా అనుసంధానం అంటే ఏంటి స్వామిజీ అంటే, మన వ్యవహారాలన్నిట్లో కూడా ఈ వృత్తి వస్తూ ఉండాలి, ఈ స్ఫురణ కలుగుతూ ఉండాలి. ఇదంతా ఒకటే పదార్థం. మిగతా ఉన్నటువంటి గుణదోషాలు కానీ లాభ నష్టాలు కానీ ఇవన్నీ నా బుద్ధి ఆరోపిస్తున్నటువంటి లేబుల్స్ మాత్రమే. దీని పేరే అనుసంధానం అంటారు. ఈ వాక్యాన్ని ఆ రకంగా ఉపయోగించుకోవాలి, అయం ఆత్మ బ్రహ్మ. సరే స్వామి, మరి భగవత్పాదులు ఈరోజు 4వ శ్లోకంలో దీని గురించి ఎలా చెప్పారో మనం చూద్దాం. మొదట రిపీట్ చేయండి, తరువాత మనం కలిపి చదువుదాం. 4th వెర్స్. యా తిర్యం నరదేవతాభిరహమితి అంతఃస్ఫుటా గృహ్యతే యద్భాసా హృదయాక్షదేహ విషయా భాంతి స్వతో చేతసా తాం భాస్యై పిహితార్కమండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్ యోగి నివృత మానసో హి గురుః. ఇత్యేషా మనీషా మమ. ఇప్పుడు టుగెదర్ మీరు మేము కలిపి చదువుదాం. యా తిర్యం నరదేవతాభిరహమితి అంతఃస్ఫుటా గృహ్యతే యద్భాసా హృదయాక్షదేహ విషయా భాంతి స్వతో చేతనాః తాం భాస్యై పిహితార్కమండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్ యోగి నిర్వృత మానసో హి గురుః. ఇత్యేషా మనీషా మమ. మళ్ళా యా తిర్యం నరదేవతాభిరహమితి అంతఃస్ఫుటా గృహ్యతే యద్భాసా హృదయాక్షదేహ విషయా భాంతి స్వతో చేతనాః తాం భాస్యై పిహితార్కమండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్ యోగి నిర్వృత మానసో హి గురుః.
ఇత్యేషా మనీషా మమ. శంకర భగవత్పాదులు చెప్తున్నారు, ఇత్యేషా మనీషా మమ. ఇది నా స్ట్రాంగ్ కన్విక్షన్. ఇత్యేషా మనీషా మమ. మనీషా అంటే ఫర్మ్ కన్విక్షన్. ఏంటండి మీ కన్విక్షన్ అంటే, వారిని నేను గురువుగా యాక్సెప్ట్ చేస్తాను. ఎవరినండి గురువుగా యాక్సెప్ట్ చేస్తారు మీరు? యోగి అని ఇక్కడ సంబోధించారు స్వామి. లాస్ట్ లైన్ లో మీరు చూస్తే, యోగి నిర్వృత మానసోహి గురుహు ఇత్యేషా మనీషా మమ. ఇది నా మనీష. వారిని గురువుగా నేను స్వీకరిస్తాను అన్నారు. ఎవరిని గురువుగా స్వీకరిస్తారండి అంటే, ఇది కనెక్టివిటీ. శ్లోకాన్ని మనం కనెక్ట్ చేసే విధానం. ఎవరిని గురువుగా మీరు తీసుకుంటారండి అంటే, యోగి అన్నారు. నా గురువు యోగి. ఓహో, మీ గురువు గారు యోగియా? అంటే ఏంటండి యోగి అంటే ఏంటండి చెప్పండి అంటే, యోగి నిర్వృత మానసః. ఈయన యోగి ఎలా కాగలిగాడండి అంటే, నిర్వృత మానస. నిర్వృతము అంటే ఏంటి స్వామిజీ అంటే, కంప్లీట్లీ కామ్ మైండ్. గురుదేవ్ లాంగ్వేజ్ లో అయితే ఇది క్వైటెండ్ మైండ్. ఏ మనస్సు అయితే పరమ శాంతిని చేరిందో ఆ మనస్సుని నిర్వృత మానసము అంటాం. మన మనస్సు ఏంటి స్వామిజీ? ఆవృత మనస్సు. ఆవృతాలు అంటే ఏంటి స్వామిజీ అంటే, చక్రాలు చుట్టుకోవడం. ఇది నిజం. మన ఆలోచన సరళి చూస్తే అవన్నీ చక్రాలు. ఒక వస్తువు ఉంటది, దాని చుట్టూ ఆవృతం, దాని చుట్టూ ఒక కల్పన అమర్చుకొని దాన్ని పెట్టుకుంటాం బుద్ధిలో. ఇవన్నీ ఆవృత మనస్సులు అంటారు. తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు. కానీ వారిదంట నివృత మనస. నివృత మనస అంటే కంప్లీట్లీ అన్ని షాకల్స్ ని కట్ చేసేసింది. తన స్వస్థితిలో శాంతంగా ఉంది. నివృత మనసః యోగి మత్ గురుహు. వారు నా గురు. వెంటనే శిష్యుడికి డౌట్ వచ్చింది. హే గురువు, మీరు చెప్పారు కదా క్వైటెండ్ మైండ్ అన్నారు. ఆయన ఎలా సంపాదించారండి ఈ క్వైటెండ్ మైండ్? మాకెందుకు లేదు? మాకేమో ఆవృత మనస్సు, వారికేమో నివృత్త మనస్సు ఎలాగొచ్చిందండి అంటే, ఆయన యోగి. యోగి అంటే అర్థం ఏంటో తెలుసండి? యతనశీలవాన్. యతనశీలవాన్ అంటే ప్రయత్నం చేసి సంపాదించుకున్నవాడు. హీ డిడ్ వర్క్ ఆన్ దట్, సో హీ గాట్ ఇట్. నా మనస్సు ఏంటి ఇంత చిందరవందరగా ఉంది, నా మనస్సు ఏంటి ఇంత కల్మషంగా ఉంది, ఆయన కనిపించింది, దాన్ని రెక్టిఫై చేసేసాడు. కాబట్టి ఆయన యోగి. అయితే పెద్దవాళ్ళు చెప్తారు, ఆయన మనస్సును క్వైటెండ్ చేశారు అన్నారు శంకర భగవత్పాదులు. అయితే అంట, మనస్సుని క్వైటెండ్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి. మనకి తెలిసిందే ఇది. మనస్సును కంప్లీట్ గా స్లీప్ లోని పెట్టేయాలంటే బోలెడన్ని సాధనలు మనం ఉపయోగిస్తాం. మందులు వేసేసుకుంటాం, ఆ మత్తులో పడుకుంటూ పోతుంది. అది క్వైటెంట్ మైండే. అటువంటిదా గురువు? కాదు. కొంతమంది ప్రాణాయామాలు చేస్తారు. ప్రాణాయామం అంటే ఏంటి స్వామిజీ అంటే, ఈ ప్రాణాన్ని మనం డిసిప్లిన్ లో చేస్తే మనసు డిసిప్లిన్ లోకి వస్తుంది. ఆ విధంగా క్వైటెన్ చేశారా ఈయన? లేదు అంటే కొన్ని యోగ సాధనాలు ఉంటాయి. ఆహారం ఇలా ఉండాలి, వ్యవహారం ఇలా ఉండాలి, ఇవన్నీ యోగ సాధన. ఆసనాలు ఇలాంటివి వేయాలి. వాటన్నిటిని మనం చేస్తే మనస్సు ప్రశాంతం అవుతుంది. ఆ రకంగా సంపాదించాడా మీ గురువు గారు యోగి? కాదు, కాదట. ఏం కాదండి అంటే, పై రకాలుగా ఏ రకంగా క్వైటన్ చేసిన మనస్సుని రమణ మహర్షి అంటాడు, ఆ మనస్సు ఎలాంటిదటండి అంటే జాలపక్షివత్తు అంటాడు. జాలపక్షి అంటే ఒక పిట్ట ఉందనుకోండి, ఆ పిట్ట మీద ఒక వల వేసామని, జాలము అంటే వల, ఒక వల వేసామనుకోండి, ఆ వల ఉన్నంతసేపు పిట్ట దానిలోనే అలా ఉంటది కామ్గా. కానీ అది చూస్తుంది, వీడు ఎప్పుడు వల తీస్తాడో అప్పుడు నేను మళ్ళా జంప్. ఇది శాశ్వతమైన క్వైటనింగ్ చేయడం కాదు.
శాశ్వతంగా శాంతి స్థితిని మనస్సు పొందడం కాదు. ఇవన్నీ కూడా టెంపరరీ అచీవ్మెంట్స్ అంటారు స్వామి. జాలపక్షివత్తు. ప్రాణాయామం చేస్తే ప్రాణాయామం చేసినంతసేపు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. విడిచిపెట్టి మరేదో ఇంకొక ఆందోళన కలిగితే మళ్ళా తనకి ఆందోళన వచ్చేస్తుంది. ఎందుకు స్వామీజీ అంటే ఈ ప్రక్రియలన్నీ కూడా మనస్సు అనే స్థానం దగ్గర నిలబడే మనం చేస్తున్న సాధన. ఇవన్నీ టెంపరరీగా ఉండేవి. మరి ఈయన ఎలా స్వామి సంపాదించాడు నివృత్త మానసం మీ యోగి అంటే, ఈయన కూడా మనస్సుని క్వైటన్ చేశాడు. దీనికి ఒక గొప్ప వాక్యం ఉందండి, చాలా మంచిది. మా ఆచార్యులు వారు చెప్పారు. అష్టావక్ర గీతలో గురువు చెప్తారు ఒక వాక్యం. మనస్సు యొక్క స్వభావం ఏంటండి అంటే, ఆయన అంటాడు ఒక శ్లోకం, చాలా ముఖ్యమైనది అని చెప్తారు పెద్దలు. అదేంటి స్వామీజీ అంటే, అప్రయత్నాత్ ప్రయత్నాత్వా మూఢో నా ఆప్నోతి నిర్వృతి. ఇక్కడ నిర్వృతి అనే పదం వచ్చింది. నిర్వృతి అంటే క్వైటనింగ్ చేయటం. ఈ నివృత్తి అంట మనస్సుకి క్వైటన్ చేయటం అప్రయత్నాత్. అప్రయత్నాత్ అంటే ఏ ప్రయత్నము మనం చేయటం లే క్వైటన్ చేయడానికి. అలాగూ అది క్వైటనింగ్ అవ్వదు. అప్రయత్నాత్ చేసినా మనస్సు శాంతిని పొందలేదు. ఆయన ఏమంటాడు చూడండి, ప్రయత్నాత్వా. కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు మనస్సును కంప్లీట్ గా శాంత పరిస్థితికి తెచ్చేద్దామని. ప్రయత్నం చేసినా మనస్సు అవ్వదట, క్వైటన్ కామ్ స్థితికి వెళ్ళదట. అప్రయత్నాత్ యా ప్రయత్నాత్వా నా మూఢో నాప్నోతి నిర్వృతం. ఈ నిర్వృతం అనే దాన్ని నా ఆప్నోతి, వాడు చేరలేడు. ప్రయత్నం చేసినా నిర్వృత్తిని చేరలేడంట. మనస్సు యొక్క సమస్త సంకల్లాన్ని తెంచడం ఇటువంటి సాధనల వల్ల జరగదు అంటాడు. మరి ఎలా జరుగుతుంది స్వామి? ఆన్సర్ మీరే చెప్పాలి కదంటే, ఆన్సర్ ఏమంటాడు ఆయన? తత్వ నిశ్చయ మాత్రేన. ఏ మనస్సు అయితే తత్వ నిశ్చయం చేసుకుందో, ఆ తత్వ నిశ్చయ మాత్రేన, దాని ద్వారా మాత్రమే ప్రాజ్ఞో భవతి నిర్వృత. ప్రాజ్ఞుడైన వాడు నిర్వృతుడు కాగలడు. మనస్సు ఇంకా ఆవృతం అనే చక్రంలో పడదు. కేవలం తత్వజ్ఞాన నిశ్చయేన అంటే మనస్సుకి కంప్లీట్ గా అర్థమైంది తత్వజ్ఞానం అంటే ఏంటో. అది అర్థమైంది అంటే దాని సమస్త సంకళ్ళు తెగిపోతాయి. అది అర్థం అవ్వలేదు అంటే దాని భాషలోనే అది ఉంటుంది. కంప్లైంట్లు చేస్తుంది, లేబుల్స్ ఇస్తుంది, ఇదంతా నిజమంటది, దాని ఇష్టం, దాని స్వభావం ఏదో అది విడిచిపెట్టదు. కానీ అదే మనస్సు తత్వ నిశ్చయమైంది అంటేనే నిర్వృత్తిని పొందగలదు. మిగతా దాన్ని ఏదో మెకానిజం చేసి నేను చేసేస్తానంటే కొంత టైమే, మళ్ళా అది తన వ్యసనాన్ని విడిచిపెట్టదు, దాని హ్యాబిట్ని అది కోల్పోదు. కేవలం తత్వ నిశ్చయం మాత్రమే పొందగలదు అంటున్నాడు స్వామి. అది కూడా ఎలా చెప్తున్నారు చూడండి. స్ఫూర్తిం సదా భావయన్ అన్నారు, థర్డ్ లైన్ లాస్ట్ లో. ఈ తత్వ నిశ్చయం ఎలా ఉండాలంటే స్వామీజీ, సదా భావయన్ అంటే నిశ్చయం అంటే దాని అర్థమే మనకి కంప్లీట్ గా అర్థమైంది అని అర్థం. మనం అనుకుంటాం స్వామీజీ నాకు క్లాస్ అర్థమైపోయిందేంటి, జ్ఞానం నాకు తెలిసిందేంటి తెలిసిగా అంటే ఈ రకంగా తెలియకూడదు. జ్ఞానం తెలిసింది అంటే నువ్వు జ్ఞాని, నువ్వు ఇంక ఎటువంటి అలజడులకి లోను కావు, దాని పేరు తెలియడం. నువ్వు ఆ వృత్తిలోనే ఉండడాన్ని జ్ఞానం అంటారు. అంటే ఇది కాదా స్వామీజీ అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంక అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి స్వామీజీ? స్ఫూర్తిం సదా భావయన్. ఈ స్ఫూర్తిని మనం ఎప్పుడు చల్లార్చకూడదు. ఏ స్ఫూర్తి అయితే మన అంతరంగంలో వచ్చిందో, ఏ జ్ఞాన విషయం అయితే మనకు అర్థమైందో, సదా భావయన్. అలా సదా భావయన్ అవుతూ ఉంటే అది మన స్వరూపంగా నిలబడుతుంది. బాగుంది స్వామీజీ. తత్వజ్ఞాన నిశ్చయేనే అన్నారు మీరు. ఈ జ్ఞానం వలన మాత్రమే మనసు క్వైటన్ అవుతుంది అన్నారు. ఏ జ్ఞానం? ఏ జ్ఞానం వలన ఏ జ్ఞానం? మేము తెలుసుకోవాల్సిన తత్వ జ్ఞానం ఏంటి?
అంటే అది నేను చెప్తాను అని మొదటి లైన్ నుంచి చెప్తున్నాడు. ఏం చెప్పారు మొదటి లైన్లో? యా. యా అంటే ఆ జ్ఞానం, ఇంగ్లీష్లో అయితే ఆ కాన్షియస్నెస్. గత శ్లోకాన్ని బట్టి కానీ మనం చూస్తే సంవిత్ అనే పదాన్ని శంకర భగవత్పాదులు ఉపయోగించారు. చైతన్యాన్ని, ఆ కాన్షియస్ ని, ఆ ఆత్మస్వరూపాన్ని సంవిత్ అన్నాడు ఆయన. సంవిత్ అంటే జ్ఞాన స్ఫూర్తి. యా అది ఎక్కడుంది స్వామీజీ? ఎక్కడుందండి అంటే తిర్యంగ్ నర దేవతాభి అహమితి. ఎక్కడుందండి అంటే అది అహం ఇతి అనే స్వరూపంలో ఉందంట. ఏ సంవిత్ అయితే, ఏ బ్రహ్మ అయితే, ఏ ఆత్మ అయితే ఉపనిషత్తులు కీర్తిస్తున్నాయో అది ఎక్కడుంది స్వామీజీ అండి అంటే అహమితి అనే స్వరూపంలో ఉందంట. అహం 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 తయ. స్వామీజీ, మీరందరూ చదువుకున్న వాళ్ళు మీ బ్రహ్మచారులకి, సన్యాసులకి, యోగులకి, గురువులకి వీరికేనా లేకపోతే అందరికీనా అంటే ఆహా. తిర్యంగ్. తిర్యంగ్ అంటే జంతువులు, నర మనుష్యులు, దేవతాభిహి దేవతలు అంటే అన్ని రకాలైనటువంటి జీవులకి కూడా అహం స్వరూపంగా వీరు మాత్రం సమానం. దీనికి లేబుల్స్ లేవు, ఆశ్రమాలు లేవు, వర్ణాలు లేవు, పెద్ద పెద్ద వాళ్ళు లేదు, చిన్న చిన్న వాళ్ళు లేదు, అందరికీ సమానంగా ఉందంట ఈ సంవిత్. ఏ రూపంలో ఉంది స్వామి? అహం. అందుకే జాగ్రత్తగా చూడండి, దేవేంద్రుడైనప్పటికీ ఆయన వ్యవహారం నేను అనే భావంతోనే ప్రారంభం. నేను అనే భావం లేకపోతే ఆయనే లేడు. అహం దేవేంద్ర అంటాడు ఆయన. మనమేమంటాం? అహం సో అండ్ సో, అహం కార్ డ్రైవర్ అంటాం మనం. మిగతావన్నీ వేరు వేరు, అదెక్కడో ఇదెక్కడో, కానీ బ్రహ్మ మాత్రం సమానమే. అన్నిటికన్నా గొప్పవాడు సమానంగా ఉన్నాడు, అన్నిటికన్నా తక్కువ మాత్రం వేరు వేరుగా పెట్టుకుని ఉన్నాయి. అహమితి, ఈ అహం అనే స్వరూపంలో సమానంగా ఉన్నారు. బాగుంది స్వామీజీ. స్వామీజీ, మీరు సమానంగా ఉన్నారు అన్నారు, బాగుంది. ఎలా ఉంటారు స్వామీజీ ఈ అహం అనేది, ఈ సంవిత్తు, ఈ కాన్షియస్నెస్ ఎలా ఉంది స్వామీజీ అండి అంటే అంతః. అంతః అంటే అర్థం ఏంటో తెలుసండి? ఇన్నర్ మోస్ట్. మామూలు మన మాటల్లో చెప్పుకోవాలంటే అన్నింటికన్నా దగ్గరగా ఉన్నది అని అర్థం. అందుకే ఆత్మకి ఇంకొక పేరేంటి స్వామీజీ అండి అంటే నిత్యోపలబ్ధవ్య అంటారు. నిత్యము ఉపలబ్ధమయ్యేది ఏంటి స్వామీజీ అండి అంటే మన స్వరూపమేనండి. మిగతావేవి నిత్యము ఉపలబ్ధం కావు, ఇంక్లూడింగ్ బాడీ. డీప్ స్లీప్ కి మనం వెళ్ళిపోయాం, అప్పుడు బాడీ కూడా మనకు అందుబాటులో, అనుభవంలో లేదుగా. జాగృతలో 24 hours మనల్ని పట్టుకొని ఉంటుంది. కాబట్టి నిత్యము ఉపలబ్ధమయ్యే వస్తువు ఏది ఉండదు ఈ ఆత్మస్వరూపం, మన యొక్క స్వస్థితి తప్ప. అంతః, ఇన్నర్ మోస్ట్. ఇంకా ఎలా ఉంది స్వామీజీ? అంతః స్ఫుట అన్నారు చూడండి గురువు. స్ఫుట అంటే అర్థం ఏంటో తెలుసండి? ఈ అనుభవం మాత్రం వెరీ వెరీ క్లియర్. ఎందుకంటే నన్ను నేనుగా గుర్తించుకోవడానికి ఇంకే సాధనము నాకు అవసరం లేదు. ఆత్మ అనుభవమే అత్యంత క్లియర్, అన్నిటికన్నా దగ్గర, అందరికీ సమానం. యా తిర్యంగ్ నరదేవతాభిః అహమితి అంతః స్ఫుట గృహ్యతే. గృహ్యతే అంటే ఆ రకంగా అనుభవిస్తున్నారయ్యా అందరూ. ఇది అనుభవంలో లేని పదార్థం కాదు, ఈ రకంగా అనుభవిస్తున్నారు. అంతః స్ఫుట, సర్వులు కూడా అహం అహంతయ అనుభవిస్తున్నారే, అదే ఆత్మ. అందుకే మొట్టమొదట్లో రామకృష్ణ పరమహంసకి వివేకానందకి మీటింగ్ అయినప్పుడు అందరూ ఆ రోజుల్లో టాక్ అంట కలకత్తా పట్టణంలో, దైవాన్ని చూసిన మహాత్ముడు ఈయన, దేవుడిని చూసిన మహాత్ముడు ఈయన. అంటే పామరులం కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఏమో దేవుడు కనిపించాడు కావాలి, ఈయనకి ఎదురుగా వచ్చి మాట్లాడాడు కావాలి అని అనుకున్నట్టే వివేకానంద గారు కూడా అనుకున్నారు, చిన్న పిల్లోడు కాబట్టి. వివేకానంద గారు ఫస్ట్ మీటింగ్ లోనే రామకృష్ణ పరమహంసని అడుగుతారు, అందరూ అనుకుంటున్నారు మీరు దేవుడిని చూశారు 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 అని, మీరు చూశారా అని అడుగుతాడు ముఖం మీద.
రామకృష్ణ పరమహంసకి. రామకృష్ణ పరమహంస ఏమంటారయ్యా, ఆయన ఒకటే ఇప్పుడు నిన్ను చూస్తున్నానా, నిన్ను చూస్తున్న కన్నా క్లియర్ గా నిన్ను దేవుడిని చూశాను. నిన్ను చూస్తున్న కన్నా క్లియర్ గా నేను దేవుడిని చూస్తున్నాను అంటాడు. వివేకానంద చెట్టు చూస్తున్నాడు, ఎక్కడ చూస్తున్నాడు ఈయన దేవుడిని అని. ఆయన అన్నది ఏంటంటే ఆ రకంగా అదొక్కటే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చిన వివేకానంద ఆయన అని తెలుసు, ఆయననే తెలుసు, చెట్టు మీద ఉన్న పక్షి కూడా అదే అని తెలుసు. దీని పేరే స్ఫుట. స్ఫుట అంటే వెరీ క్లియర్ ఎక్స్పీరియన్స్. మనకి ఏంటి స్వామీజీ అండి అంటే సెల్ఫ్. మిగతావన్నీ అన్క్లియరే. మన శరీరంలో నాది 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 అంట ఏమేమి ఉన్నాయో మనకే తెలియదు. మనస్సు నాది 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 ఏమేమి ఉన్నాయో మనకే తెలియదు. ఏ వాసన ఎప్పటి నుంచి కొడుతుందో మనకే తెలియదు. నేనా ఇలా బిహేవ్ చేశానా అంటాం. కానీ వీటి అన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి ఆ నా అనే స్ఫురణ, అహం స్ఫురణ మాత్రం నిత్యము ఉంటుంది, క్లియర్ గాను ఉంటుంది. బాగుంది స్వామీజీ. అయితే స్వామీజీ మీరు అన్నారు అంతఃస్ఫుట సదా అన్నారు. నిత్యము అందరికీ ఉందా? దాన్ని తెలుసుకోవాలంటే ఏదైనా ఎంక్వైరీ చేసే మెథడ్ ఉంటే చెప్పండి స్వామీజీ. లేదంటే మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఈ బహిర్ముఖమైనటువంటి మనస్సుని అంతర్ముఖం చెయ్యాలండి అంటే ఏదైనా చిన్న పద్ధతి ఉంటే చెప్పండి స్వామి అంటే రెండో లైన్లో భగవత్పాదులు దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. దాని పేరు ఏంటి స్వామీజీ అండి అంటే దానిని జడచేతన వివేకము అంటారు. అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ అధ్యాత్మ విచారణ చేస్తున్నప్పుడు కానీ ఈ రకంగా బుద్ధికి ప్రేరేపించాలంట. ఏ రకంగా అండి అంటే జడమేది చేతనమేది. జడం అంటే మనమేమనుకుంటామంటే కదలని దానిని జడం అనుకుంటాం. ఇది జడం అంటాం. ఎందుకంటే ఇది కదలదు, ఇక్కడ పడేస్తే ఇక్కడే ఉంటుంది, రేపు వచ్చి చూసినా అక్కడే ఉంటుంది. ఇవి జడ పదార్థాలు స్వామి అంట. ఎందుకంటే అవి కదలవు కాబట్టి. సరే, మరి ఫ్యాన్ కదులుతుంది, అది జడమా చేతనమా చెప్పండి అంటే అది జడమే. అందుకే వేదాంతంలో జడమని దేనిని అనాలి, చేతనమని దేనిని అనాలో తెలుసా అండి? ఏ వస్తువు అయితే దాని గురించి దానికి తెలియదో అది జడ పదార్థం. దాని గురించి దానికి తెలియకపోతే అది జడం అనే కేటగిరీ, ఎనర్ట్ అనే కేటగిరీలోకి వస్తుంది. ఏ వస్తువు అయితే దాని గురించి అది తెలుసుకోగలదో దాని పేరు చైతన్య వస్తువు, చేతనం, కాన్షియస్నెస్. ఇది జడ చేతనానికి ఉన్న నిర్వచనం. జడం అంటే కదలకుండా ఉన్నది, చేతనం అంటే పరుగెడుతూ ఉన్నది అనుకుంటాం మనం. కాదు. ఏ వస్తువు అయితే తన ఉనికి తనకు తెలియదో అవన్నీ జడమే. ఈవెన్ ఎలక్ట్రిసిటీ కూడా జడమే. మనం అనుకుంటాం ఎలక్ట్రిసిటీ వల్ల ఫ్యాన్ తిరుగుతుంది స్వామీజీ, ఎలక్ట్రిసిటీ వల్ల ఫ్రిడ్జ్ పనిచేస్తుంది స్వామీజీ అని. కానీ ఎలక్ట్రిసిటీకి తన ఎలక్ట్రిసిటీ అని తెలియదు. ఎవరి చేతిలోనో పనిచేస్తుంది. ఇక్కడ పెట్టి ఎలాగంటే అలాగైంది అంతే. జడ పదార్థమే. ఎనర్జీ స్వామీజీ ఇది ఎలక్ట్రికల్, ఈవెన్ ఇట్ ఈస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బట్ ఈస్ అన్ ఇనర్ట్ థింగ్. అది ఇనర్ట్ కేటగిరీలో, ఎందుకంటే తన ఉనికి తనకి తెలియదు. జ్ఞాన స్వరూపం ఉంటే దానిని చేతన వస్తువు అనాలి, జ్ఞాన స్వరూపం లేకపోతే దానిని జడ పదార్థము అనాలి. ఇది అర్థమైంది స్వామీజీ. మరి ఇప్పుడు ఈ వివేకాన్ని నా ధ్యానంలో కానీ ఈ వివేకాన్ని నా విచారణలో కానీ ఎలా ఉపయోగించాలి స్వామీజీ అంటే ఆయన చెప్పుతున్నారు స్వామి. రెండో లైన్ ఏంటో చూడండి ఒకసారి. యద్భాస హృదయ అక్ష దేహ విషయ భాంతి స్వతః అచేతనాః. ఇది లైను. దీని అర్థం ఏంటో నేను చెప్తాను వినండి. ఇందులో స్వామి 4 పేరుని ఎన్యూమరేట్ చేశాడు రెండో లైన్. ఏంటి స్వామీజీ ఆ 4 పేర్లు? హృదయ అక్ష దేహ విషయ. 4. హృదయము అంటే ఏంటి స్వామీజీ అండి అంటే మన మనస్సు. అంటే దీన్ని మరొక రకంగా అర్థం చేసుకోవాలి ఏంటంటే మనోబుద్ధులు కలిపి ఉన్నది హృదయం. ఇది ఉందా? ఉంది స్వామీజీ హృదయము. రెండవది అక్షము. అక్షము అంటే నేత్రం, కన్ను, అంటే సమస్త మన జ్ఞానేంద్రియాలు. హృదయ అక్ష. మూడవది దేహము. దేహము అంటే మన శరీరం. 3. ఈ 3 ఏంటంట? స్వతః
అచేతనాహ. ఈ మూడు కూడా స్వతహా అంటే బై దేర్ ఓన్, స్వయంగా అచేతన వస్తువులంట. అచేతన వస్తువులు అంటే ఏంటి స్వామిజీ అండి అంటే స్వయంగా వాటి గురించి అవి తెలుసుకునే స్థాయి వాటికి లేదు. శరీరము, ఇంద్రియాలు, హృదయం, ఈ మూడు అచేతనాలే అన్నారు స్వామి. స్వతహా అచేతనాహ, స్వయంగా వాటి గురించి అవి తెలుసుకోలేవు ఈ మూడు. మరి ఇప్పుడు చెప్పండి, హృదయ అక్ష దేహాల ద్వారా నాలుగోది విషయము అంటే ఆబ్జెక్ట్స్, పదార్థాలు, బయట ఉన్నవన్నీ. వీటిని ఉపయోగించి దాన్ని కనుక్కుంటాం. మనకు అది ఎలాగో తెలిసింది, వాటికి స్వయం జ్ఞానం ఎటూ లేదు. యాపిల్ పండు మార్కెట్కి వెళ్తే నన్ను కొను అని యాపిల్ అడగలేదు, నన్ను కొనకు అని బనానా చెప్పలేదు. అవి చెప్పలేవు, వాటికి తెలీదు. ఈ మూడింటి ద్వారా మనం ఈ విషయాల్లో సంచరిస్తాం. ఈ మూడింటికే స్వయం జ్ఞానం లేనప్పుడు విషయాలకు ఎలాగూ స్వయం జ్ఞానం ఉండదు. కాబట్టి ఈ నాలుగు ఏ కేటగిరీకి చెందుతాయి స్వామీజీ అండి అంటే స్వతహ అచేతన, స్వయంగా ఇవి ఏవి కూడా చైతన్యాన్ని కలిగి లేవు, జ్ఞానాన్ని కలిగి లేవు. మరి మీరు జ్ఞానాన్ని కలిగి లేవు అంటున్నారు, కానీ ఇవన్నీ యాక్టివ్ మోడ్లో ఉన్నాయి స్వామీజీ. దేహం పనిచేస్తుంది స్వామీజీ, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి స్వామీజీ, మనస్సు పనిచేస్తున్నాయి స్వామీజీ. మరి వాటికి ఆ శక్తి ఎలా వచ్చింది? మొదట చెప్పండి, వీటికి ఉన్న శక్తులు ఏంటండి అంటే ముఖ్యమైనవి రెండు శక్తులంట ఈ మూడింటికి కూడా. ఏంటి స్వామీజీ ఆ రెండు శక్తులండి అంటే, ఒకటి వాటిలో జ్ఞాన ప్రసారం ఉంది. జ్ఞాన ప్రసారం అంటే ఏంటంటే, కన్ను ఉందనుకోండి ఈ ఇంద్రియం, ఇది ఇలా పనిచేసినప్పుడు జ్ఞాన ప్రసారం ఎలా కనిపిస్తుంది? ఇదిగో ఈ బొట్టు ఏమో ఆంజనేయ స్వామి బొట్టు, ఇది ఒక వర్ణము, ఈ కళ్ళద్దమేమో ఇది ఒకటి. ఆ జ్ఞానం దీనికి ఉంది, ప్రసరించింది జ్ఞానం కదా. కానీ ఆ కన్నుని అడిగామనుకోండి, నీ గురించి నీకు తెలుసా అంటే, ఆ నీ గురించి నీకు తెలుసా అని అడుగుతున్నది ఎవరబ్బా అని చూస్తుంది అది వెనక్కి. వీరిని నడిపిస్తున్న వారు మనస్సు. ఎప్పుడైతే వీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ లోపలికి పాస్ చేసిన తర్వాత ఆయన అంటారు, ఇది ఆంజనేయ స్వామి బొట్టు అండి, స్వామి కిందకి గుడిలోకి వెళ్ళినప్పుడు పెట్టుకున్నట్టున్నారు, ఇది కళ్ళద్దబండి, ఇదేదో స్పీకర్ అండి. ఆమె జ్ఞానాన్ని ఆమె ఉపయోగిస్తుంది. ఆ జ్ఞానం కంటికి ఉండదు కదండి, కంటిలో ఆ జ్ఞానం ఏది ఉండదు, అదంతా మనస్సుకు ఉన్నది. ఈ రెండూ కలిపి ఉపయోగిస్తున్న సాధనం ఏంటి స్వామిజీ అండి అంటే దేహం. వారు పడుకుండిపోయారు అనుకోండి, ఈ రెండు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, దేహం అనే భావన. వారు స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, నేత్రాలు ఉంటాయి, మనం ఇలా తీసినా ఏం చూస్తామంటే చూసేది ఏం లేదు, పక్కన ఎంతమంది మాట్లాడుకున్నా అనవసరం. దేహం, ఇవన్నీ కూడా స్వయంగా వాటి యొక్క ఉనికిని తెలుసుకోకపోయినప్పటికీ వీటిలో ఉన్నటువంటి ఈ జ్ఞానం ఆస్పెక్ట్ చైతన్యము. రెండవది ఏంటి స్వామిజీ అంటే వాటికి స్వతహాగా కొంత శక్తి ఉంటుంది, శక్తి స్వరూపము అని. ఈ రెండింటిని అవి ఎక్కడి నుంచి తీసుకొస్తాయి స్వామిజీ అంటే యత్ భాష, ఇంకొకరు వలన ఈ భాష అంటే ప్రకాశం, ఈ లైట్ అవి తెచ్చుకున్నాయంట. ఎవరి వలన? ఇందాక చెప్పినటువంటి ఆ సంవిత్ వలనే. ఆ సంవిత్ శుద్ధ చైతన్య అహం స్వరూపంగా ఉంది. ఆ అహం అనేది వీటి పైన పడితేనే ఇవన్నీ పనిచేస్తాయి, అది పడకపోతే ఇవేమీ పనిచేయ. కొన్నిసార్లు చూడండి, మన పక్కనే ఉంటది, మనకేమో తెలియదు, ఏమండి అంటే అటువైపు ఆ లైట్ ఫోకస్ అవ్వలా. అరే ఎప్పుడు వచ్చారండి, ఇంతవరకు చూడలేదు మిమ్మల్ని అంట. అదేంటి వచ్చి అరగంట అయిందండి అంటాం. ఈ జ్ఞానం అనే ఆస్పెక్ట్ దాని మీద ఫోకస్ అయితే అప్పుడు మిగతా చక్రం అంతా సర్రని పనిచేస్తుంది. విజృంభతే అంటారు శంకర భగవత్పాదులు ఒకసారి. లోపల జ్ఞాన ప్రసారాన్ని ఎలాగనాలండి అంటే విజృంభతే అంటారు, స్లో ప్రాసెస్ కాదు, వెరీ యాక్టివ్, ఫాస్ట్. కాబట్టి ఇవన్నీ స్వతహాగా అచేతనమైనప్పటికీ కూడా నిత్య చేతనమైనటువంటి దాని నుంచే ఇవన్నీ తెలుసుకుని భాంతి అంటే ఇవన్నీ ప్రకాశాన్ని సంపాదించాయి. ఇప్పుడు చెప్పండి, జడచేతన వివేకము అన్నారు కదా స్వామీజీ, ఇప్పుడు మన తాలూకా ఎక్విప్మెంట్ లో
స్వయంగా వాటి ఉనికిని తెలుసుకోలేని పదార్థాలేవి, తను ఉంటేనే తన ప్రసన్నతని తన ఎగ్జిస్టెన్స్ ని తెలిపే పదార్థం ఇది. ఈ ఉపాధులన్నీ కూడా, శరీర మనోబుద్ధులు ఉపాధులన్నీ కూడా వాటి ఉనికి వాటికి తెలియదు. తన ఉనికి తనకు స్వతహాగా తెలిసేది ఒక్క చైతన్యం. అందుకే వారిని స్వయం భూ అంటారు, లేదంటే స్వయం ప్రకాశ వస్తువు అంటారు. ఇంకొక సాధనం అవసరం లేదు దానికి. అయ్యి అంటే అయ్యి, ఇంకో దాన్ని తెలుసుకోవడానికి ఇంకొకటి ఏం కావాలి? అహమస్మి అహమస్మి ఇతి ఏవ. I am here, that's all. I don't need any equipment to illumine myself. ఇంకొకరు ఎవరో వచ్చి వెంకట చైతన్య గారు మీరు ఇక్కడ ఉన్నారని నాకు చెప్పక్కర్లేదు, నేనున్నానండి, నేనున్నానని నాకు తెలియడానికి ఇంకొకరు అవసరం ఏముంది? ఇది స్వయం ప్రకాశ వస్తువు. రెండు, వారు యొక్క భాష వలన ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. మనస్సు, ఇంద్రియాలు, శరీరం, ఈ మూడు కలిసి బయట అంతా వ్యవహారాన్ని చేస్తున్నాయి. అందుకే మనం చెప్తాం చూడండి, నతత్ర భాషా సూర్యహో నచంద్ర తారక. ఆ స్థానాన్ని సూర్యుడు గాని, చంద్రుడు గాని, తారకులు కానీ ప్రకాశింపలు. మనమేమనుకుంటామంటే సూర్యుడి వెలుగులో సమస్తాన్ని చూస్తున్నాము అనుకుంటాం. వేదాంతం అది తప్పు ఉంటుంది. సూర్యుడి వెలుగులో సమస్తాన్ని చూడడం కాదయ్యా, చైతన్యం వెలుగులో సూర్యుడిని గుర్తిస్తున్నావు నువ్వు. ఆ చైతన్యం ఉంది కాబట్టి దేర్ ఈజ్ ఏ సన్ అనగలం మనం. వీరు గొప్ప సర్వప్రకాశ వస్తువు చైతన్యుడు. ఎక్కువ లైట్ ఉంది కాబట్టి ఇది మన జడబుద్ధి యొక్క ప్రభావం. చైతన్యము అంటే జ్ఞానం. చైతన్యం అంటే లైటు కాదు, చైతన్యం అంటే వైటు కాదు, జ్ఞానస్వరూపం. నతత్ర సూర్యో భాతి నచంద్ర తారక. మరి ఎలా? తస్య భాష సర్వమిదం విభాతి. ఆయన భాష వలన సర్వము ప్రకాశిస్తాయి. ఆ తర్వాత నేత్రం ఉందంటే సూర్యుడు అంట, ఈ కర్ణం ఉందంటే మరొక సౌండ్ అంటది. వాటి వ్యవహారాలు చేసుకుంటున్నాయి. మనకేం పోయింది? మనం అధ్యక్షులు. యస్య సన్నిధి మాత్రేన, వారి సన్నిధి మాత్రేన ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఈ రకంగా మనం జడచేతన వివేకం చేస్తూ బుద్ధిని జడ వస్తువు నుంచి చైతన్య వస్తువు వైపు ఏకాగ్రంగా తీసుకెళ్ళాలి. ఎందుకు స్వామీజీ తీసుకెళ్ళాలండి అంటే, ఒక పొరపాటు చేశాయి ఈ సాధనాలు. ఏంటి స్వామీజీ ఆ సాధనాలు? ఎవరి వలన అయితే జ్ఞాన ఆభాసని పొంది, ఈ నాలెడ్జ్ రిఫ్లెక్ట్ ని పొంది మన ఎక్విప్మెంట్ ని బహిర్ముఖంగా అలవాటు చేసుకున్నాయి. నేత్రానికి లోపటికి చూడడం అలవాటు చాలా తక్కువ. ఇది జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ విషయం. నేత్రానికి లోపట చూసే అలవాటు తక్కువ అంటే దాని అర్థం ఏంటండి అంటే, గురుదేవ్ భాషలో ఇంట్రోస్పెక్షన్ అంటారు. ఇంట్రోస్పెక్షన్ అంటే నన్ను నేను పరిశీలించుకోవటం, నన్ను నేను శోధించుకోవటం మనం ఎక్కువసేపు చెయ్యం. చెయ్యవలసింది అది. నా పరిస్థితి ఏంటి, నన్ను నేను మెరుగుపరుచుకోవాల్సింది ఏంటి, నేను ఎక్కడున్నాను, దీని పేరు అంతర్ముఖత. కానీ ఇంద్రియానికి ఉన్న వ్యసనం ఏంటి? ఎప్పుడు బహిర్ముఖతే. బయట వాటన్నిటిని విశ్లేషణ చేస్తుంది, విపరీతమైన వ్యర్థ జ్ఞానాన్ని పోగు పెట్టేస్తుంది. ఒక్క ఇంద్రియానికే ఇంత బలం ఉంటే 5 ఇంద్రియాలు, మనోబుద్ధులు ఎంత శక్తివంతమైనవి. ఇవి నిత్యము బహిర్ముఖంగా ఉంటాయి. అప్పుడు మనం ఏ వివేకాన్ని ఉపయోగించాలి స్వామీజీ అంటే, ఇవన్నీ జడ పదార్థాలు. స్వయంగా ప్రకాశించే సత్తా ఎవరికీ లేదు. ఆ స్వయం ప్రకాశ వస్తువు, చేతన వస్తువుకి బుద్ధిని మరల్చాలి. దాని పేరే ధ్యానం. దానికి ఉపయోగపడేదే జడచేతన వివేకము అంటాం. చూసాం 4 శ్లోకాల్లో 4 వివేకాలు చెప్పాడు స్వామి. మొదటి శ్లోకంలో నిత్యానిత్య వివేకం అంటే బుద్ధిని ఏదో ఒక రకంగా ఆత్మ వైపు తరలించాలి. అనిత్య వస్తువులన్నీ విడిచిపెట్టు నిత్యం. రెండవది కార్యకారణ వివేకం. కారణం ఏంటి, ఈ సమస్తానికి కారణం ఏంటి అని కారణ వివేకం. దృగ్దృశ్య వివేకం మూడో దాంట్లో, ఇదంతా దృశ్యం, దీనంతటినీ ప్రకాశింపచేస్తున్న ద్రష్ట ఎవరు? ఇక్కడ ఈ సమస్తం జడం, ఆ కేవల చైతన్య వస్తువు ఎవరు? అది ఒక్కటే, అంతా అదే. దీని పేరే జడచేతన వివేకం. తస్య భాష సర్వమిదం విభాతి అని చెబుతూ దీనికి ఎగ్జాంపుల్ శంకర భగవత్పాదులు స్వయంగా ఇస్తున్నారు 3వ లైన్. ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారు స్వామీజీ అంటే,
తాం భాస్యై పిహితార్కమండల నిభాం. అర్కమండలము అంటే సూర్యమండలం. అర్కుడు అంటే సూర్యుడికని ఒక పేరు. అర్కమండలం అంటే సూర్యబింబం. ఈ సూర్యబింబము పిహితము అన్నాడు. పిహితము అంటే అర్థమేంటి స్వామిజీ అండి అంటే కవర్ అయిపోయిందంట. జనరల్ గా సూర్యుడిని ఎవరు కవర్ చేసేస్తారండి అంటే మేఘమండలం కవర్ చేసేస్తాడు. ఒకటి సూర్యమండలం, ఆ సూర్యమండలాన్ని కవర్ చేసేది మేఘమండలం. మేఘాలు కవర్ చేసేసాయి. ఇప్పుడు మనమేమంటామండి అంటే ఫస్ట్ పొరపాటు ఏంటండి అంటే సూర్యుడిని మేఘం కవర్ చేసేసింది ఏంటి అంటాం. కానీ సూర్యుడిని కవర్ చేసే సత్తా కానీ ఆ రెండిటికి సామీప్యత కానీ అసలు లేదు. కానీ మనకి అనుభవంలో అయితే ఉంది. ప్రకాశవంతమైన సూర్యుడిని ఉపాధులు కవర్ చేసేసాయి. ఇక్కడ కూడా అంతే. ఈ ఉపాధులు మనోబుద్ధులు, మనస్సు, ఇంద్రియాలు, శరీరం అనేవి అత్యంత స్వల్ప పరిణామం కలిగినటువంటి వ్యవహారం. ఆత్మ అనేది అనంత విభూతి. ఆ ఆత్మని ఇవి కవర్ చేసేసాయి. చేసేసిన తర్వాత మనం ఏమంటున్నాం స్వామీజీ అండి అంటే ఈ ఉపాధులు ఈ వ్యవహారం దగ్గరే ఉండిపోయి నాకు దర్శనం అవటం లేదు, నాకు దర్శనం అవటం లేదు అంటాం. కానీ పెద్దవాళ్ళు ఏమంటున్నారు తెలుసా అండి, ఈ మేఘమండలం దర్శనం కూడా వెనకతల సూర్యమండలం ఉండటం వల్లనే నీకు కలిగిందిరా అబ్బాయి అంటారు. ఈ ఉపాధుల యొక్క అనుభవాలు కూడా మనలోకి రావటానికి వెనకతలున్న ఆ చైతన్య పదార్థం. ఇవి జడాలు, వాటి గురించే వాటికి తెలియదు, ఇంకొక దాని గురించి చెప్పే సత్తా కూడా లేదు. కాబట్టి నువ్వేం చేయాలి, అటెన్షన్ ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లటమే సాధన. ఆ వివేకమే ఈ జడ పదార్థాల నుంచి నా వైపు నేను వెళ్ళాలి అని చెప్తారన్నమాట. దానికి ఆయన పిహితార్కమండల నిభాం, మేఘాలతో కవర్ చేసినటువంటి అర్కమండలం ఏ రకంగా ఉందో ఆ రకంగానే ఉపాధుల ద్వారా ఈ ఆత్మస్వరూపం కవర్ చేసేబడింది. కానీ సమస్త ఉపాధులు ప్రకాశించడానికి కారణం ఆ చైతన్యమే. ఈ భావం ఎవరికి ఉంటుందో, స్ఫూర్తి సదా భావయన్, ఎవరైతే ఈ స్ఫూర్తిని నిరంతరము నిలుపుకుంటారో సా యోగి. ఈ రకంగా ఆయన మనస్సుని ఆయన క్వైటన్ చేశాడు. క్వైటన్ అవ్వక ఏమవుతుంది, తన ఉనికే తనకు తెలియదని మనస్సుకే తెలుస్తుంది. అందుకే రామణ మహర్షి క్వశ్చన్ ఇస్తాడు, మానసంతు కిం. మీరు ఎప్పుడు మనస్సులో అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని ప్రశ్నించకండి, మనస్సు అంటే ఏంటో ప్రశ్నించండి. వేరు పట్టి లాగేయండి. కొమ్మ విరిస్తే మరొక కొమ్మ వస్తుంది, మరొక పురుగు పడుతుంది. వేరునే లాగండి. మానసంతు కిం, మార్గ ఆర్జవం, అది ఈజీ పాత్. ఆ మార్గం చేస్తే ఏం తెలిసిందంటో తెలుసండి, నైవ మానసం. విచారం చేస్తే మనస్సు అనేదే లేదంట. అటువంటి లేని వస్తువు కల్పించినటువంటి ఈ కల్పనలో కొట్టుకుపోతున్నాం మనం. నువ్వు చక్రవర్తివి, నీకేమి ఈ కర్మ అంటాడు ఆయన. సా యోగి ఈ రకంగా ఆయన నివృత్త మనస్సు చేశాడు. నేను చైతన్యాన్ని తెలుసుకున్నాడు, నేను జడ పదార్థాన్ని కాను. జడమైన ఇంద్రియాలు కానీ, జడమైన మనస్సు కానీ, జడమైన దేహం కానీ నేను కాదు. నేను చైతన్య స్వరూపుడు. మిగతా జడ పదార్థాల్లాగా ఇవి జడ పదార్థాలు నాకు కొంచెం దగ్గరగా ఉన్నాయి. ఇవి నిత్యము మారుతున్నాయి. వాటి ప్రొఫెషన్ని అవి చేస్తున్నాయి. ఐఎమ్ ద బాస్ అని ఈ యోగి తెలుసుకున్నారు అని భగవత్పాద. అటువంటి యోగి ఎవరైనా ఉన్నా సా మమ గురువు, ఆయన్ని నా గురువుగా స్వీకరిస్తాను. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏదైనా పర్వాలేదు. మనీషా పంచకం మొదట్లో చూసుకున్నాం. కాబట్టి ఇత్యేష మనీషా మమ, ఇది